హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రీజనింగ్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయిన మిర్రర్ అండ్ వాటర్ ఇమేజెస్ గురించి నేర్చుకుందాం. సో దీనికి లైన్ ఆఫ్ సిమెట్రీ అనే కాన్సెప్ట్ అనేది తెలిసి ఉండాలి. మిర్రర్ అయినా కానీ వాటర్ అయినా కానీ లైన్ ఆఫ్ సిమెట్రీ కొన్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి అండ్ కొన్ని లెటర్స్ అనేవి యాక్సెప్ట్ చేయవన్నమాట. సో అదేంటో ఫస్ట్ కాన్సెప్ట్ ఒక్కసారి చెప్తాను, తర్వాత మీకు మిర్రర్ అండ్ వాటర్ ఇమేజెస్ ట్రిక్ గురించి చెప్తాను. సో కాన్సెప్ట్ తెలిసినా తెలియకపోయినా ఆన్సర్ అనేది మీరు కరెక్ట్గా పెడతారనమాట ఎగ్జామ్లో. సో కాన్సెప్ట్ ఏంటి అంటే లైన్ ఆఫ్ సిమెట్రీ. సో ఇప్పుడు ఏ అనే లెటర్ ఉంది. సో ఏ అనే లెటర్కి మిర్రర్ ఇమేజ్ ఏంటి అంటే ఈ సింబల్ ఎక్కడైనా కనిపిస్తుంది అంటే ఈ సింబల్ మిర్రర్ అనేది రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఈ సింబల్ మీకు ఎగ్జామ్ పేపర్లో ఎక్కడైనా కనిపించింది అంటే అది మిర్రర్ అని అర్థం. సో ఇప్పుడు ఏ అనేది ఇక్కడ ఉంది, దాని పక్కనే మిర్రర్ ఉంది. దాని మిర్రర్ ఇమేజ్ ఎక్కడ పడుతుంది? ఇక్కడ పడుతుంది. సో మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ఏ లెటర్ ఎలాగా అంటే సో లైన్ ఆఫ్ సిమెట్రీ అంటే ఇదన్నమాట. సో ఎగ్జాక్ట్గా ఆ పేపర్ని కనుక హాఫ్కి ఫోల్డ్ చేస్తే ఏ లెటర్ అనేది ఈ లైన్ వచ్చేసి ఈ లైన్కి జాయిన్ అయిపోతుంది అండ్ ఈ స్మాల్ లైన్ వచ్చేసి ఈ స్మాల్ లైన్కి కోయిన్సైడ్ అయిపోతుంది. సో ఇప్పుడు కోయిన్సైడ్ అయినప్పుడు ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్ కదండి. సో మిర్రర్ ఇమేజ్ అంటే ఏం లేదు. సో మిర్రర్ అన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, రైట్ సైడ్ బికమ్స్ లెఫ్ట్ సైడ్, అలాగే లెఫ్ట్ సైడ్ బికమ్స్ రైట్ సైడ్. సో ఇమేజ్లో రైట్ సైడ్లో ఏదైతే ఉందో ఆ పార్ట్ అంతా లెఫ్ట్ సైడ్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి, లెఫ్ట్ సైడ్ ఉండే పార్ట్ అంతా రైట్ సైడ్కి రావాలి. సో అది మన ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు ఏ అనేది లైన్ ఆఫ్ సిమెట్రీ యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి ఏ అనే దానికి మిర్రర్ ఇమేజ్ కూడా ఏనే. సో లైన్ ఆఫ్ సిమెట్రీ లేనిది ఒకటి చూద్దాం. సో ఇప్పుడు డి అనేది ఉంది, లేదంటే ఈ అనే లెటర్ ఉంది. సో ఈ అనే లెటర్కి మళ్ళీ ఇక్కడే మిర్రర్ ఇమేజ్, ఇది మిర్రర్ అనమాట. సో ఈ సింబల్ కనిపిస్తే అది మిర్రర్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ అనే లెటర్కి మిర్రర్ ఇమేజ్ ఏంటి అని అడుగుతారు. సో ఇప్పుడు దీన్ని హాఫ్గా చేస్తే ఎగ్జాక్ట్ హాఫ్ చేసేస్తే ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్ కదండి. సో రైట్ సైడ్ ఉన్న ఈ 3 డాట్స్, ఈ లైన్స్ మాత్రం మనకి లెఫ్ట్ సైడ్ రావాలి అండ్ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్కి రావాలి. అంటే ఇది మన ఇమేజ్. అంటే ఇమేజ్ సైజు సేమ్ రావాలి, బట్ నేను అలా రాశాను, ప్లీజ్ అడ్జస్ట్. సో కాన్సెప్ట్ అనేది ఇదనమాట. ఇది కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. సో వాటర్ ఇమేజ్ అంటే ఏం లేదు, మిర్రర్ అంటే మిర్రర్ పక్కన పెడతాం కదా మిర్రర్ ఇమేజ్కి. సో వాటర్ ఇమేజ్ అంటే సేమ్ ఇదే ఏ తీసుకుందాం, మిర్రర్ అనేది కింద ఉంటుంది అనమాట, అంతే. సో మిర్రర్ ఒకవేళ కింద సైడ్ ఉంటే దాన్ని వాటర్ ఇమేజ్గా రిప్రజెంట్ చేయాలి, మిర్రర్ అనేది పక్కన ఉంటే అది మిర్రర్ ఇమేజ్ ఆన్సర్ చూసుకోవాలి. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఇప్పుడు సిమెట్రీ, లైన్ ఆఫ్ సిమెట్రీ ఎలా డ్రా చేయాలి? ఎగ్జాక్ట్గా హాఫ్కి డ్రా చేసుకోండి. సో మిర్రర్ ఇమేజ్ అంటే ఇలా, వాటర్ ఇమేజ్ అంటే అడ్డంగా గీసుకోవాలన్నమాట, అది. సో ఇప్పుడు టాప్ ఇది, బాటమ్ ఇది. ఓకే, మిర్రర్ ఇమేజ్ అంటే రైట్ బికమ్స్ లెఫ్ట్, లెఫ్ట్ బికమ్స్ రైట్ అని నేర్చుకున్నాం కదా. సో వాటర్ ఇమేజ్ అంటే టాప్ బికమ్స్ బాటమ్, అలాగే బాటమ్ బికమ్స్ టాప్. సో పైన ఉండే ఇమేజ్ ఏదైతే ఉందో అది కింద రిఫ్లెక్ట్ అవ్వాలి, కింద ఉన్న ఇమేజ్ మాత్రం పైన రిఫ్లెక్ట్ అవ్వాలి. అదొక్కటి చూసుకుంటే చాలు. సో ఇప్పుడు ఏ అనే దానికి వాటర్ ఇమేజ్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. సో ఈ చిన్న కాన్సెప్ట్ నేర్చుకుంటే వీ కెన్ డూ మిర్రర్ అండ్ వాటర్ ఇమేజెస్ ఫర్ ఎనీ క్వశ్చన్. అది ఆల్ఫాబెట్ అయినా కానీ, నంబర్స్ అయినా కానీ, ఫిగర్స్ అయినా కానీ, క్లాక్ అయినా కానీ, ఏదైనా ఈజీగా చేసేయచ్చు. అండ్ ఈ కాన్సెప్ట్ ఏమీ లేకున్నా కూడా మిర్రర్ అండ్ వాటర్ అనేది ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్స్ ఎలా పెట్టాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. సో ఇప్పుడు మన ఫస్ట్ క్వశ్చన్ ఉంది, ప్యాంపర్ కనిపిస్తుంది కదండి అందరికీ, ప్యాంపర్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ని నేను ఎలా రాస్తున్నాను అంటే బాగా ఒత్తి రాస్తున్నాను, PAMPER. సో ఇలా బాగా ఒత్తి రాసిన తర్వాత జస్ట్ పేపర్ టర్న్ చేయండి. మనకి ఇక్కడ సేమ్ క్వశ్చన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, అచ్చుబడి ఉంటుంది కదా, దానిపైన దిద్దండి.
అయిపోయింది. ఇదేంటి అంటే మిర్రర్ ఇమేజ్కి ఆన్సర్ అనమాట. సో ప్యాంపర్ అనేది మీ క్వశ్చన్ అయితే ఈ ఆన్సర్ మిర్రర్ ఇమేజ్ ఆన్సర్. అర్థమవుతుందా అందరికీ? సో సేమ్ ఇదే పేపరే. సెకండ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 2, 3, 4, 5 2, 3, 4, 5 ఇది నంబర్స్కి సంబంధించిన క్వశ్చన్. సో నంబర్స్కి కూడా సేమ్ అలానే ఒత్తి రాయాలి. సో ప్రతిదీ ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ కదా, కంప్యూటర్లో ఎలా ఒత్తి రాస్తామని డౌట్ వస్తుంటుంది కొంతమందికి. ఏంటి అంటే రఫ్ పేపర్స్ ఇస్తారు అనుకుంటాను ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఇఫ్ ఇట్ ఈస్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ దెన్ యూ విల్ బీ గివెన్ రఫ్ పేపర్లో రాసుకొని చెక్ చేసుకోవచ్చు ఆన్సర్. లేదు అంటే క్వశ్చన్ పేపరే ఇస్తే డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్ మీదనే అచ్చుగుద్ది రాసుకోవచ్చు. ఎలా అయినా మనకు మార్క్స్ రావడం ఇంపార్టెంట్. 2, 3, 4, 5 సో ఇది మన ఆన్సర్. అలానే కింద ఫిగర్ ఉంది. సో ఫిగర్ నాకు ఆల్రెడీ రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. నేను అలానే దానిపైన ట్రేస్ చేసేస్తున్నాను. ఇది థర్డ్ క్వశ్చన్. ఫిగర్ అయితే ఫిగర్, నంబర్స్ అయితే నంబర్స్, లెటర్స్ అయితే లెటర్స్, ఎలా అయినా రాసుకోవచ్చు. ఆన్సర్ మాత్రం ఎగ్జాక్ట్గా ఆప్షన్స్లో ఏది ఉందో అది చెక్ చేసుకొని పెట్టడం, అదొక్కటే మనం చేయాల్సిన పని. సో ఫోర్త్ క్వశ్చన్ నంబర్స్ ప్లస్ లెటర్స్ రెండు కలిపిచ్చారు. సో 9652 SH. సో దీన్ని చూడండి ఆన్సర్ ఏమొస్తుంది. 9652 SH ఇది మన ఆన్సర్. అయిపోయింది. సో ఇప్పుడు క్లాక్స్ అయినా కూడా అంతే సేమ్. సో మన కాన్సెప్ట్ ప్రకారం కావాలి అంటే దీన్ని మళ్ళీ హాఫ్గా చేసుకొని, ఇప్పుడు 3 o'clock ఉంది కదా, ఆ 3 o'clock ఆన్సర్ ఏమవుతుంది 6 o'clock దగ్గర రావాలి. ఈ యారో మార్క్ వచ్చేసి, అండ్ ఇది కిందనే ఉంటుంది. సో ఇది మన మిర్రర్ అండ్ వాటర్ ఇమేజ్ కాన్సెప్ట్. సో ఓకే, మిర్రర్ మాత్రమే చెప్పారు, వాటర్ ఎక్కడ ఉంది అని అనుకుంటే, సో మళ్ళీ సేమ్ ఇదే క్వశ్చన్స్కి వాటర్ ఇమేజ్ ఏంటి అనేది క్వశ్చన్ పేపర్లో ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంపర్ అనేదే క్వశ్చన్. ఈసారి మిర్రర్ ఇమేజ్ కాకుండా వాటర్ ఇమేజ్ అడిగారు. సేమ్ ఇదే ప్యాంపర్ని మనం ఒత్తి రాసినట్టుగానే అలానే రాయాలి. 2, 3, 4, 5 అయినా అలానే రాయాలి. ఒత్తి రాసి ఇక్కడ రిఫ్లెక్షన్ని మళ్ళీ మనం ట్రేస్ చేస్తాం కదా. సో ఇప్పుడు పేపర్ని ఏం చేయాలంటే ఇలా ఫ్లిప్ చేసుకోండి, ఇలా తిప్పాలి ఒకసారి. ఓకే, సో ఇది క్వశ్చన్, ఇది రివర్స్ చేస్తే ఇది ఆన్సర్. ఇదేంటి ప్యాంపర్కి ఉండే వాటర్ ఇమేజ్ ఆన్సర్. ఇది 2, 3, 4, 5కి వాటర్ ఇమేజ్ ఆన్సర్. ఇది ఫిగర్కి వాటర్ ఇమేజ్ ఆన్సర్. ఇది ఆల్ఫా న్యూమరిక్, దానికి వాటర్ ఇమేజ్ ఆన్సర్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.